హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే మా కోళ్ళదైతే షెడ్ అయితే చూపిస్తున్నాను చూడండి. నా వెనకాల ఉన్నది వచ్చేసి అంత మాత్రం కోళ్ళు అందులో ఉంటాయి. లోపలైతే ఆ టార్పాన్ కింద అయితే చూస్తున్నారుగా. వెనకాల వచ్చేసి అయితే కోడిగుళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడైతే నేనైతే కూర్చొని అయితే ఉన్నాను. చుట్టూ అయితే చూడొచ్చు మీరు. మాదైతే మామిడి చెట్లు అయితే ఉన్నాయి. ఇందులో అయితే కోళ్ళు అయితే తిరుగుతూ ఉంటాయి. కమ్మి అయితే అస్సలు ఉంచాం, మొత్తం వదిలిపెట్టే ఉంటాయి. చూపిస్తాను చూడండి ఎలా తిరుగుతున్నాయో. ఎక్కడైతే తిరుగుతుంటాయి. ఈ కోళ్ళు వచ్చేసి అయితే ఈ పిట్ట కోళ్ళు అంటారు. ఇవి అయితే బాగా అయితే బరువు అయితే ఉండయి. ఈ కోడి వచ్చేసి అయితే కేజీ పావు అయితే ఉంటుంది. అది పిల్లలు అయితే చేసింది చూడండి. ఇంకా కడమ కోళ్ళు అయితే ఎంత చక్కగా బొరుతున్నాయి చూడండి. మట్టి అయితే రెక్కల మీద అయితే వేసుకుంటున్నాయి, చల్లటి మట్టి చూడండి. అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాయి. చూడొచ్చు ఎంత హ్యాపీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా. మా కాడ కోళ్ళు అయితే ఇలా వదిలేసి అయితే పెంచుతాం. చూస్తున్నారు తోటలో మొత్తం తిరుగుతూ ఉంటాయి. చూడండి ఎంత బాగా తిరుగుతున్నాయి. వీటికైతే జొన్నలు మక్కలు అయితే వేస్తాను నేనైతే చిన్న పిల్లలకైతే. చూడండి పిల్లలు కూడా చాలా బాగా తింటున్నాయి. కోళ్ళు కూడా చాలా బాగా పిల్లలకైతే తినిపిస్తుంది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఫాలో అవుతామండి. నెక్స్ట్ వచ్చే వీడియోలలో అయితే మంచి టిప్స్ అయితే చెప్తాను. ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో అయితే కోళ్ళని ఏ విధంగా పొదిగించాలి, కోళ్ళ గురించి అయితే డౌట్స్ అయితే మొత్తం పెడతాను. ఆ వీడియోలు మాత్రం ఓన్లీ సబ్స్క్రైబర్ మాత్రమే చూడగలరు. అలా అయితే పెడతాను. మన ఛానల్ని అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మంచి వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో. చూస్తూ ఉండండి. ఇప్పుడైతే పెట్టట్లేదు కానీ నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మంచి పెడతాను. చూస్తున్నారుగా. మా కాడ అయితే ఒక దొంగ మేక పిల్ల అయితే ఉంది. మా కాడ చాలా హుషారు అది. చూస్తున్నా అది కోళ్ళకైతే నీళ్ళు వేయటనైతే ఉంచట్లేదు కొన్ని కూడా. అందుకోసమని ఒక చెత్తిరిది అయితే ఇలా దాన్ని పైన కవర్ అయితే చించేసి ఇదే పిల్ల తాగుతుంది నీళ్ళు. ప్లీజ్ లైక్